కుటుంబ ప్రభుత్వం అధికారం వచ్చినాక ఏదైతే సూపర్ 6 పథకాల ముఖ్యమైన పథకం ఉచిత బస్సు పథకం అయితే ఈ రోజు ప్రారంభించారు. మనతో పాటు నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారు. ఆయన మాట్లాడినట్టు తెలుసుదా ఈ ఉచిత బస్సుకు సంబంధించి మామూలుగా ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఇది ప్రతిపక్షం ఇది సాధ్యం కాని పథకం అన్నారు. ఈ రోజు సాధ్యం చేసి చూపించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అయింది, మరి రాజకీయ పరిజ్ఞానం లేదు, అటువంటి మనిషి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉన్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పుడు 5వ హామీ, దీన్ని కూడా నెరవేరుస్తున్నాము. మహిళలు ముఖ్యంగా రోజు మరి సిమెంట్ కార్మికులు ఉన్నారు, మరి వంట పని చేయడానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీకి వెళ్ళేవాళ్ళు మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉచితంగా ఈ బస్సు ప్రయాణాన్ని మరి వినియోగించుకోవచ్చు. ఒకవేళ దేవాలయాలు దర్శించుకోవాలంటే నరసరావుపేట తిరుపతి వెళ్ళాలంటే నరసరావుపేట నెల్లూరు దాకా వెళ్ళొచ్చు, నెల్లూరు నుంచి సింగిల్ స్టాప్ లో మళ్ళీ తిరుపతి వెళ్ళొచ్చు. ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. చివరి హామీగా మరి ఆడబిడ్డ కార్యక్రమాన్ని నెలకి 1,200 రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి ఉమ్మడి కుటుంబం రెడీగా ఉంది. మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతో డిప్యూటీ సీఎం గా వాళ్ళ పరిపాలన సాగిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా పరిపాలన చాలా చక్కగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మన ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్స్ దీనికి తార్కాడం కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మా అక్క చెల్లెలందరూ కూడా వాళ్ళ బస్సు ఎక్కి చాలా సరదాగా వస్తున్నారు కాబట్టి మా పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మహిళల పక్షపాతి కాబట్టి అన్ని కార్యక్రమాలకు వాళ్ళకి లబ్ధిగా ఉండేటట్టు చేస్తారు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా రుణపడి ఉంటాము. ఉమ్మడి కుటుంబ నాయకులు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మరి మహిళా పక్షపాతులు కాబట్టి మహిళలందరూ కూడా ఆర్థిక పరంగా బాగుండాలి, తక్కువ ఖర్చుతోటి వాళ్ళు బస్సు ప్రయాణం చేయాలని చెప్పి ఆలోచనతోటి ఒక ఆధార్ కార్డు ఒకటి పట్టుకొని ఎక్కడికైనా ప్రయాణం చేయడం తెలియజేయడానికి వాళ్ళ కార్యక్రమాలు లాంచ్ చేయడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు, ఎంపీ గారు అందరూ కూడా రావడం జరిగింది. జై చంద్రబాబు. దీని మీద కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏంటంటే ఓన్లీ జిల్లా వరకే పరిమితం అని చెప్పి కొంతమంది అపోహలు చెబుతున్నారు. దానికి ఏమంటారు? ఇది రాష్ట్రం మొత్తం ప్రయాణం చేయొచ్చు. తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు, అన్నవరం వెళ్ళొచ్చు, విజయవాడ కనకదుర్గం గుడికి వెళ్ళొచ్చు, అన్ని చోట్లకి ప్రయాణం చేయొచ్చు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరుగుద్ది. ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు ఏదైతే అమలు చేయలేకపోయారు ఆ కార్యక్రమాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్నింటినీ అమలు చేస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా వెక్కి ఎడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇచ్చిన హామీని నెరవేర్చుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆయన 4వ ముఖ్యమంత్రి, మళ్ళీ 2029 5వ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఈ మీడియా ముఖం తెలియజేస్తూ నరసరావుపేట నుంచి మళ్ళీ మీ అరవింద్ బాబు ఎమ్మెల్యే అవుతాడు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5వ ముఖ్యమంత్రి అవుతారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన 6 హామీలు ఉన్నాయో 5 హామీలు నెరవేర్చింది. ఇంకొక హామీ ఉంది, అది కూడా త్వరలో నెరవేరుస్తా. ప్రతి మహిళలు కూడా 1500 బ్యాంకుల అకౌంట్ వేయడానికి కూడా సిద్ధంగా ఉందని కూడా కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం మహిళలకు అయితే పెద్దపేట ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నారాయణ స్వామి మెగానైన్ పలానా జిల్లా.